నమస్కారం. వరంగల్లోని కోట్ రోడ్లో ఉన్న గణేష్ మందిరము మరియు షిర్డీ సాయిబాబా వారి మందిరం దగ్గర ఉన్నాము. దేవాలయం లోపలికి వెళ్తున్నాము. దేవాలయ ప్రాంగణం ఎలా ఉందో చూద్దాము. శ్రీ మహాగణాధిపతయే నమః. స్వామివారు సేమ్ కాణిపాకంలో ఉన్న గణపయ్య లాగా ఉన్నారు. మహాగణాధిపతయే నమః. సేమ్ కాణిపాకంలో ఉన్న గణపతి లాగా ఉన్నారు గణపయ్య. అందరికీ అలాగే ఈ దేవాలయంలో పంచముఖ ఆంజనేయ స్వామి వారు కూడా కొలువై ఉన్నారు. జంట నాగేంద్రులు. ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి వారికి కూడా ఒక విశిష్టత ఉంది. ఇక్కడ ఉన్న భక్తుల మాటల్లో తెలుసుకుందాము ఈ స్వామివారి విశిష్టత. స్వామి చెప్పండి, ఈ స్వామివారి విశిష్టత ఏంది? బంగారు నారాయణ స్వామి అని ఇక్కడ సాయిబాబా ప్రతిష్ట చేసిండు. అప్పుడు ఆయన ఒక ఆరతిలో బాబా దగ్గర చూస్తూ ఉంటే సాయిబాబా విగ్రహం నుంచి ఆంజనేయ స్వామి వచ్చి ఈ ప్లేస్లో కూర్చున్నాడు. అప్పుడు ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట చేసింది. దీని ప్రత్యేకత. ఓకే. అక్కడ ఒక తెల్లని పాము రోజు వచ్చేది ఇక్కడికి టెంపుల్కి. వచ్చినప్పుడు అక్కడ ఉంటే అక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా కట్టారు. టెంపుల్ యొక్క ప్రత్యేకత. ఓకే, థ్యాంక్ యూ. అలాగే ఈ ప్రాంగణంలో కొలువై ఉన్న షిర్డీ సాయిబాబా వారు నందీశ్వరుడు శివలింగంతో పాటు షిర్డీ సాయిబాబా వారిని కూడా ప్రతిష్ఠించారు. అలాగే సాయిబాబా వారి పాదుకలు, దత్తాత్రేయ స్వామి వారు, సాయిబాబా వారు చాలా ప్రసన్నంగా ఉన్నారు చూడండి. లలితామాత ఫోటో, సత్యనారాయణ స్వామి వారు, పార్వతీ పరమేశ్వర ఫోటో కూడా ఉంచారు. సాయి చెప్పండి, సాయిబాబా మహిమ విశిష్టత మీకు కలిగిన యొక్క సందేశం. ఇక్కడ 1996లో ప్రతిష్ట చేశారు. అప్పటి నుంచి నిర్విఘ్నంగా ఆరతులు, పల్లెకి సేవ, దుని ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా భక్తులకు చాలా మిరాకిల్స్ జరిగాయి. నన్ను కూడా సాయిబాబా ఫస్ట్ 2000 సంవత్సరంలో ఇక్కడికి బాబా తీసుకొచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఈ గుడికే వస్తూ ఉంటాను. ఈ గుడి నుంచి ప్రతి సంవత్సరం షిరిడిలో ఒక ఉత్సవం చేసుకుంటాము. పల్లెకి సేవ, ఏకనామం, రక్తదానం, చెద్దర్ల దానం, ఇలాంటి కార్యక్రమాలన్నీ ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటాయి. ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా కోరికలు తీరుతూ ఉంటాయి. ఒకసారి ఇక్కడ బంగారు నారాయణ స్వామి ఇక్కడ ఉన్నప్పుడు ఆయన కొబ్బరి నీళ్ళతోటి ఇక్కడ దీపాలు వెలిగించాడు. ఆయన ఒకరోజు వర్షం పడుతుంటే బాబాకు ప్రేయర్ చేస్తే ఈ గుడి ఆవరణలో వర్షం మొత్తం నిలిచిపోయింది. అది కూడా ఇక్కడ బాబా గారి లీల జరిగింది. ఇంకా ఎన్నో మహిమలు జరుగుతూ ఉంటాయి. ఓకే సార్. ఇక్కడ నవగ్రహ మందిరము. హరి ఓం శనిశ్చరాయ నమః. నీలాంజన సమావాసం రవిపుత్రమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనిశ్చరం. ఇక్కడ ఉన్నారు శనిదేవుడు. నీలాంజన సమావాసం రవిపుత్రమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనిశ్చరం. హరి ఓం శని. ఇక్కడ శుక్రుడు, మధ్యలో సూర్యుడు, కుజుడు, కేతువు, చంద్రుడు, ఇక్కడ రాహు, ఇక్కడ గురుడు, బుధుడు, సూర్యుడు. ఇక్కడ సాయిబాబా వర్ధుని నిత్యము కూడా వెలుగుతూనే ఉంటుంది. ఓం సాయిరామ్. ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ అయ్యప్ప స్వాములు కూడా భిక్ష గుడి ఆధ్వర్యంలోనే భిక్ష ఇరుముడి కార్యక్రమం తర్వాత భిక్ష స్వీకరిస్తూ ఉన్నారు. వీడియోలో ఇందాక ఒక భక్తులు వివరించిన ప్రకారం నాగేంద్ర స్వామి సర్పరూపంలో గణపతి గర్భగుడి వద్దకి తెల్లని శ్వేత సర్పరూపంలో కూడా వచ్చేవారు అని చెప్పాం కదా. ఇక్కడ ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే. ఇక్కడ నాగేంద్ర స్వామి
సుబ్రహ్మణ్యేశ్వరుడు విశిష్టమైన ఆకారంలో ఉన్నారు, గమనించండి. చలో ఆ వైపు మెయిన్ రోడ్ ఉంటుంది, మెయిన్ రోడ్ నుంచి కొంచెం లోపలికి ఈ యొక్క దేవాలయం అన్నమాట.